నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన 5 మంది మరణించగా 3 క్షతగాత్రులు ఉన్నారు. సమాచారం అందగానే అల్లూరి జిల్లా కలెక్టర్ తో ఫోన్ ద్వారా సంప్రదించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వంతో చర్చించి తగిన సహాయం చేస్తామని వెల్లడి. దివ్యాంగులను చిన్న చూపు చూడరాదు, మనతో పాటు వారిని సమానంగా చూడాలి. ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన లబ్ధిని అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము పేర్కొన్న ప్రమీల. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశం పేర్కొన్న చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. వార్తల్లోని వివరాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా భద్రాచలం వద్ద మారేడుమిల్లి దట్టమైన అటవీ ప్రాంతం వద్ద ఈ రోజు ఉదయం జరిగిన విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన 5 మంది మరణించారు. 3 క్షతగాత్రులు ఉన్నారు. ఇందులో చిత్తూరు గిరింపేట మరాఠా వీధికి చెందిన నాగేశ్వరరావు, శ్రీకళ తవనంపల్లికి చెందిన దొరబాబు, పలమనేరుకు చెందిన సునంద శివశంకర్ రెడ్డి మరణించారు. ఇందులో చిత్తూరు గిరింపేట మరాఠా వీధికి చెందిన నాగేశ్వరరావు, శ్రీకళ తవనంపల్లికి చెందిన దొరబాబు, పలమనేరుకు చెందిన సునంద శివశంకర్ రెడ్డి మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అల్లూరు జిల్లా కలెక్టర్ తో ఫోన్ ద్వారా సంప్రదించారు. ప్రమాదం జరిగిన ఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. కాగా చిత్తూరు జిల్లా వారు మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, అలాగే మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అధికారులతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి తగిన సహాయం చేస్తామని వెల్లడించారు. ఈ రోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఒక బస్ యాక్సిడెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది. సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 4:30 టైంకి అయింది. ఈ బస్లో 37 మంది ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్. సో 3 నుంచి 4 రోజు ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఏ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి, భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు. సో నిన్న అరకు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ అలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పటి వరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే 9 మెంబర్స్ మరణం అది అయింది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. ఈ 9 మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేసి త్వరగా పోస్ట్ మార్టం చేయాలి. ఇప్పుడు అదే మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ఒక జాయింట్ టీం అల్లూరి జిల్లా మరియు చిత్తూరు జిల్లా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, కలెక్టర్స్, ఎస్పీస్, డిటీసీ, అంబులెన్స్ కోఆర్డినేషన్ అందరూ దీంట్లో ఉన్నారు. అండ్ ఈ కోఆర్డినేషన్ గ్రూప్ ద్వారా మనం టైం టు టైం కమ్యూనికేట్ కూడా చేస్తున్నాము. సో ఏరియా హాస్పిటల్ చింతూరులో చికిత్స ఆరోగ్యం సంబంధించి అన్ని ఏర్పాటు అక్కడ జిల్లా కలెక్టర్ పిఓఐటీడీ ద్వారా చేయడం జరిగింది. సీరియస్ కేసెస్ చింతూరు నుంచి భద్రాచలం అవసరం ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లా సైడ్ నుంచి ఇప్పుడు ఆఫీషియల్స్ ప్లస్ ఒక 5 అంబులెన్సెస్ కూడా ఫ్రీజర్ బాక్సెస్తో సహా పంపుతున్నాము. సో దట్ డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి సాయం చేయాలి మన సైడ్ నుంచి చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి, మన సైడ్ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి. డిజాస్టర్ టీమ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా అక్కడ కాకినాడ నుంచి అక్కడ పంపించి ఏమైనా రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ మార్నింగ్లో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. అక్కడ నుంచి మనకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీడియాకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చేస్తున్నాము. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సేఫ్గా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేయడం, దీంట్లో మనం ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నారు 9 మెంబర్స్లో చూస్తే ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. 4 మెంబర్స్ కాంటాక్ట్ చేస్తున్నాము. ఒక మెంబర్ తెనాలి నుంచి, ఒక మెంబర్ బెంగళూరు నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాము. సో బహుశా ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి కూడా మన అంబులెన్సెస్ అక్కడ రీచ్ అవుతాయి. సో రేపు వాళ్ళు కన్వీనియన్స్ బట్టి వాపస్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడ రావడం జరుగుతుంది.
కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, చెస్ట్ సంబంధించి ఇంజరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు స్టేబుల్ చెప్తున్నారు అందరూ. అండ్ చింతూరు ఏరియా హాస్పిటల్ తో పాటు భద్రాచలం ఏరియా హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ అందరూ స్పెషలిస్ట్ బేసిక్లీ ఉంటారు. సో అక్కడ కలెక్టర్ అండ్ పిఓఐటిడిఏ అండ్ రిమైనింగ్ మెంబర్స్ అక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్పెషలిస్ట్ ద్వారా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అనౌన్స్మెంట్ జరగట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వెయిట్ చేస్తున్నాం. పలమనేరు పట్టణంలో డిసెంబర్ 3వ తేదీన జరుపుకోవాల్సిన జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 12వ తేదీన జరుపుకోవడం జరిగిందని ప్రమీల తెలియజేశారు. పలమనేరు పట్టణంలో డిసెంబర్ 3వ తేదీన జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 12వ తేదీన జరుపుకోవడం జరిగిందని ప్రమీల తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక పట్టణంలోని ఎన్జీఓస్ ప్రభుత్వ అధికారులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దివ్యాంగులను చిన్నచూపు చూడరాదని, మనతో పాటు వారిని సమానంగా చూడాలని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన లబ్ధిని అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని తెలియజేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభ సందర్భంగా డిసెంబర్ 3వ తారీఖు జరుపవలసిన కార్యక్రమాన్ని మన పలమనేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క దివ్యాంగులందరినీ కూడా కలిసి కట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆశాజ్యోతి ఎన్జిఓ, మన గుర్రప్ప గారి ఎన్జిఓ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మనం పెద్ద పండుగ వాతావరణం తీసుకురావడానికి కారణమయ్యారు. మరి వికలాంగులను ప్రత్యేక ప్రతిభావంతులని, దివ్యాంగులని పలకాలు కానీ వికలాంగులు అనేది పలకకూడదు. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళు సమానమే. వాళ్ళను కూడా మనం ప్రతి విషయంలో కూడా సమానంగా చూడాలి. వాళ్ళకున్న ప్రతి ఒక్క ఆ సూచనలు, ప్రతి ఒక్క పథకాలు, ప్రతి ఒక్కటి లబ్ధిదారులైన దివ్యాంగులకు అందరికీ కూడా అందాలని మరి ఈ కార్యక్రమాన్ని మన పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి పూలమాల వేసి ఇక్కడి నుంచి చిన్నగా ర్యాలీగా వెళ్ళి గంగవరం మండలంలో ఉన్న లయన్స్ క్లబ్ వరకు కూడా మన దివ్యాంగులందరూ కూడా ర్యాలీతో వెళ్ళి అక్కడ ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి అనేక రకాలుగా అధికారులందరినీ కూడా పిలవడం జరిగింది. మన దివ్యాంగులకు సంబంధించిన ఏడీ గారు కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ వీళ్ళకున్న డిమాండ్స్ ఏమున్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా పై అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం, ఒక జాతరలాగా జరుపుకోవడానికి మా దివ్యాంగులందరూ కూడా సిద్ధపడి సిద్ధపడ్డారు. కాబట్టి ఈరోజు జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటూ మరి మాకు ఇక్కడికి వచ్చిన మా సోదరి మనులందరికీ కూడా మన దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధపడినామని ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ సంఘము ఒక తాటి మీద మేము వచ్చి వాళ్ళ సంఘము తరఫున ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక పరిశీలించి ప్రతి సంఘము, ప్రతి మండలంలో ప్రతి సంఘము సభ్యులు మా సంఘానికి మంచి పేరుగా తెస్తున్నారు. మా వికలాంగులు అనేది ఒక చిన్న చూపు చూడకుండా వికలాంగులను దివ్యాంగులుగా ప్రభుత్వమే గుర్తించినది, విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించినది. నిన్న జరిగిన డిసెంబర్ 3వ తారీఖు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 7 వరాలను ఆ యొక్క 7 వరాలను సక్రమంగా ప్రతి దివ్యాంగులకి చెరవేరాలనేసి ఈ జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,80,000 మంది దివ్యాంగులు ఉన్నారు. ఆ దివ్యాంగులకు ప్రతి ఒక్కటి చెరవేరాలనేసి ఆ 7 పథకాలు కాకుండా ఇంకా 2 పథకాలు అనేది మన ముఖ్యమంత్రి వర్యులు గారు మాకు సహాయం చేస్తే బాగుంటుందనేసి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలమనేరు పట్టణమందు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి మా దివ్యాంగుల ఐక్యత సంఘాల ద్వారా ఈరోజు తిరుపతి పలమనేరు పట్టణంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని వేడుకగా మరి అన్ని సంఘాల ఐక్యతతో ఈరోజు కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగానే మరి ప్రారంభం మరి అంబేద్కర్ ట్యాచ్ నుంచి వారికి పూలమాల వేసి
వారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి ఇచ్చిన చట్ట అవగాహన బట్టి 2016 చట్టం మాకు వచ్చింది కనుక మరి మొట్టమొదటిగా తనకి పూలహారం వేసి అతనికి నినాదాలు పలికి మా వికలాంగుల ఐక్యతలతో మరి అంబేద్కర్ చాచించి మేము ప్రారంభించాము. మరి ఈ పట్టణంలో మరి పలమనేరు నియోజకవర్గంలో ఉంటున్న మా దివ్యాంగులందరికీ ఒక పండుగ వాతావరణంగా ఐక్యత సంఘాలుగా కూడుకొని మరి సంఘ నాయకులు రమేష్ గారు, మరి గుర్రప్ప గారు, మరి సుబ్రహ్మణ్యం గారు, మరి మహిళా లీడర్లు అందరం కలిసి మరి రాష్ట్ర నాయకులంగా జిల్లా నాయకులంగా కలిసి ఈరోజు ఐక్యతగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వేడుకగా జరుపుకుంటున్నాము. మరి మా యొక్క వికలాంగుల యొక్క సంక్షేమం గురించి మరి ఐక్యతలో ఏవైతే మా వాళ్ళకు లోపాలు ఉన్నాయో వాటికి అందవలసిన ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు, ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క అవసరత కావచ్చు, మరి వెరిఫికేషన్ విషయంలో, మరి 3-వీలర్ విషయంలో, అన్ని విషయాల్లో ఈ సంఘాలు ఐక్యతగా ఉండడం వల్ల మా హక్కులు బట్టి మేము సాధించుకొని ముందుకెళ్తాము. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశమని చిత్తూరు జిల్లా సచివాలయం నందు ఈ రోజు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు పల్స్ పోలియోపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలియో వ్యాధి ప్రస్తుతం 0 అయినప్పటికీ మన చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో పోలియో కేసు కనిపిస్తున్నందున సంవత్సరానికి ఒకరోజు మన రాష్ట్రంలో డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. చంటి బిడ్డలకు 2 పోలియో చుక్కలతో అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అయితే ఈ కార్యక్రమం సమిష్టిగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి కావాల్సినంత ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపల ప్రతి బిడ్డకి ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసినట్లయితే ఈ పోలియో వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు. మన జిల్లాలో మొత్తం 2,21,502 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని, వీరందరికీ 14,730 పోలియో వేయాల్సిన అవసరం ఉందన్నారు. 142 రూట్లలో 5,794 బూత్స్ ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని సిడిపిఓలు, ఎంఈఓలు, వైద్య అధికారులు మానిటరింగ్ చేస్తారని అన్నారు. ఈ పోలియో బూత్లలో ఎంఎల్హెచ్పీలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుందని, తొలి రోజు బూత్ నందు, 2వ రోజు, 3వ రోజు ఇంటింటి నందు ఎక్స్పీ మార్క్స్ వేస్తూ మిగిలిపోయిన వారికి వారి ఇంటి వద్దనే పోలియో చుక్కలు వేస్తూ ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ అధికారులు పగడ్బందీగా నిర్వహించి పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టిటి సుధారాణి, డిఐఓ డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ వెంకట ప్రసాద్, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి మరియు జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. మన ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించిన విషయంలో వాళ్ళ పిల్లల తర్వాత అలాంటివి రాకుండా చాలా జాగ్రత్తగా వచ్చి పుట్టిన పిల్లలకి ఇమీడియట్గా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా తీసుకుంటారు. కాబట్టి గడిచిన 15 ఏళ్ళ బట్టి మన దగ్గర లేదు. సేమ్ అదే మెయింటైన్ చేయాలి. ఇంకెట్టా వస్తుంది అనే దానికి కూడా వాళ్ళు రీజన్ చెప్తున్నారు. కొన్ని హై రిస్క్ కేసెస్ సంబంధించిన వాటిల్లో ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలా వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు నోమడిక్ పీపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీస్ టచ్ అయ్యి ఉన్నారు. సో అలాంటి ఫ్యామిలీస్లో ఒకవేళ అటాక్ అయితే అలాంటి వాటిని కూడా మనం రికవర్ చేసుకోవడం కోసమే ఎవ్రీ జరుగుతుంది ప్రోగ్రామ్. ఒకసారి 0 అయింది కాబట్టి ఇంకా లేదు కదా మనం చేయాల్సిన ఫలితం అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ కొన్ని కుటుంబాలు దూరంగా ఉంటాయి, సంచార జాతులు. కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయినా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిన వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని చూసుకొని 2,21,000 కొత్తగా 0 to 5 years ఎవరైతే బర్త్ తీసుకున్నారో ఆ ప్రతి పిల్లగాడికి పల్స్ పోలియో కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసేది కార్యక్రమం. దయచేసి అందరూ దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన శాఖల సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారంను డీసీహెచ్ఎస్, డిఎం అండ్ హెచ్ఓ కలిసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశాలకు దగ్గరలో అత్యవసర వైద్య సేవలు పొందడంలో భాగంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్న డాక్టర్ల వివరాలు, వారి ఫోన్ నంబర్లు, అందుబాటులో ఉన్న బ్లడ్ గ్రూప్స్ సంబంధిత వివరాలు, అంబులెన్స్ వివరాలు, ఇలా వైద్య సేవలు అత్యవసరంగా అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ వివరాలు పోలీస్ రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నట్లయితే అనుకోకుండా ఎటువంటి ప్రమాదాలు జరిగినా వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఈ దిశగా పనిచేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని NH-140 రహదారి పరిధిలో ఉన్న అన్ని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి NH-140/2, NH-69/10, NH-42/10 బ్లాక్ స్పాట్స్ తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నుండి తిరుపతికి వెళ్లే వాహనదారులకు ముందస్తుగానే సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ రహదారుల వెంట క్రాసింగ్ రోడ్స్ కు ముందుగానే తిరుపతికి వెళ్లే మార్గాలను సూచించడం ద్వారా వాహనదారులకు సౌకర్యవంతంగా ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెల్మెట్ వాడటం గురించి పాఠశాలలో, జూనియర్ కళాశాలలో, ITI నందు, పాలిటెక్నిక్ నందు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ నిరంజన్ రెడ్డి, NHAIPD వెంకటేశ్వర్లు, R&B EE శ్రీనివాసరావు, NHAA అధికారులు చందు, కార్తిక రెడ్డి తదితర సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ధర్నాకు CITU, AITUC, IFTU అనుబంధ సంఘాలు, అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన CITU రాష్ట్ర కార్యదర్శి RV నరసింహారావు మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో 42 రోజులు పోరాటం చేసిన ఫలితంగా పోరాటంలో ప్రస్తుతం మంత్రులు, ముఖ్యమంత్రి అంగన్వాడీల నిరసన కార్యక్రమాలకు హాజరై మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా 1-2 సమస్యలు తప్ప ముఖ్యమైన సమస్యలు ఏవీ పరిష్కరించడం లేదని విమర్శించారు. AITUC జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, CITU గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు, IFTU జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, CITU జిల్లా ప్రధాన కార్యదర్శి గుప్తా తదితరులు మాట్లాడుతూ, జిల్లాలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారులు సమన్వయ కమిటీలు జరిపి కృషి చేయాలని డిమాండ్ చేశారు. CITU అనుబంధ సంఘం అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీల, AITUC అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ, IFTU అనుబంధ సంఘం అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి VR జ్యోతిలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం RGOకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాకు విజయ ప్రభావతి వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో CITU, AITUC, IFTU అనుబంధ సంఘాల అంగన్వాడీలు నాయకులు ప్రమీల, మమత, లీలావతి, మమత, బుజ్జి తదితరులతో పాటు వేలాది మంది పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వాళ్ళకి మేము అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఏదో 1-2 సమస్యలు పరిష్కారం చేసి మొత్తం మేము అంగన్వాడీల పక్షాన్ని నిలబడ్డామని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటోంది. మేము ఒకటి చెప్తున్నాము, మొత్తం 3 సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ఇప్పటి వరకు అంగన్వాడీలకి వేతనాల విషయంలో ఏమాత్రం చల్లం లేకుండా ఈరోజు అన్ని రకాల ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం గ్రాట్యుటీ అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని CITU, AITUC, IFTU ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీల వేతనాలను పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలను, సంక్షేమ పథకాలు అన్ని రకాల యాప్లో ఒకటే యాప్గా తీసుకురావాలని కోరుతూ CITU, AITUC, IFTU అనుబంధ అంగన్వాడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ IFTU అనుబంధం రాష్ట్ర ప్రధాన అధ్యక్షురాలిని. ఈరోజు డిసెంబర్ 12వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందర ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఈరోజు సింబాలిక్ గా డిసెంబర్ 12వ తారీఖు ఎందుకు పెట్టామంటే 42 రోజుల పాటు 2023లో సమ్మె చేసినాం. 42 రోజుల్లో సమ్మె చేస్తే సమ్మె కాలంలో 7 సమస్యలు తీర్చామనేసి చాలా పెద్దగా చెప్పుకుంటున్నారు. ఆ సమస్యలన్నీ కూడా చాలా నామమాత్రమైనటివి. ఈరోజు 62 సంవత్సరాలు పెంచితే అది ప్రభుత్వ వర్కర్లకి, అది ప్రభుత్వానికి ఆదాయము.
అదేవిధంగా హెల్పర్లకు 50 సంవత్సరాలు పెంచితే అది ఎప్పుడుకో వచ్చేది. మట్టి ఖర్చులకి 25,000 ఇస్తున్నారు, అది ఏమాత్రం సరిపోని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు దీపం వెలగాలంటే నూనె ఉండాలి. ఈరోజు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ వర్కర్లకు ఈరోజు పౌష్టికాహారం తినే పరిస్థితి లేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా జీతాలు పెంచందే, మన సమస్యల పరిష్కారం కాందే ప్రతి కలెక్టరేట్ ముందర కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది సింబాలిక్ మాత్రమే. రేపు భవిష్యత్తులో 42 రోజుల సమ్మెను కూడా కొనసాగిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం దృష్టికి ఈ 3 సంఘాల యూనియన్ నాయకులందరూ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒకే తిరగని రోజు లేదు. ప్రతి ఒక్క నెలలోన మా సమస్యల పైన కూటమి ప్రభుత్వానికి మా నాయకులు 3 సంఘాల సోదర భావంతో తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడైనా మా సమస్యలను గుర్తించి మాకు న్యాయం చేయాలని, మాకు జీతాలు పెంచాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సోదర సంఘాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటూ, మా ప్రధానమైన డిమాండ్ వచ్చి వేతనాలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మా వేతనాలు పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ మా జీతాలకు అధిక ధరలు పెరుగుతున్నాయి, అంగన్వాడీలు మాత్రం జీతం మాత్రం పెంచలేదు. ఈ పెంచకపోవడము చాలా దారుణము. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, జీతం తప్ప అన్ని హామీలు మాకేం పనికిరానివి, మా జీతము మాకు ఇవ్వాలి, అన్నము 3 పూట్ల తినాలంటే అంగన్వాడీ టీచర్లకు జీతం పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అధిక ధరలు, కూరగాయలు పెంచుతున్నారు, అన్ని పెరుగుతున్నాయి. అంగన్వాడీ జీతం మాత్రము 11,500 అనేది ఇది చాలా అన్యాయము. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా అంగన్వాడీ జీతాలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. యాప్లన్నీ కలిపి ఒక యాప్గా ఇవ్వాలనేసి మేము ప్రధానమైన డిమాండ్లతో అన్ని కలెక్టరేట్ ధర్నా జరుగుతుంది. దీన్ని స్పందించి వెంటనే మా జీతాలు పెంచాలనేసి మరొకసారి కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వాణి. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వాజ్పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్ జల్లి మధుసూదన్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఒక రకమైన అన్ని జిల్లాల్లో కూడా హడావుడి, గత నెల రోజులుగా వైభవోత్సవంగా ఒక రకమైన హడావుడి పండుగ వాతావరణంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కార్యక్రమాలని విస్తృతంగా చేస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి ఏదైతే ధర్మవరంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే జాతీయ స్థాయి నాయకులు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి అటల్ మోడీ సుపరిపాలన బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది. ఇది అన్ని జిల్లాల్లో కూడా వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రని కొనసాగించాల్సిన అవసరం ఏంటని చాలామంది పెద్దలు అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నారు, మీరు సుపరిపాలన అటల్ను బస్ యాత్రను ప్రారంభించారు ఏంటి అని. ప్రాథమికంగా దాని ముఖ్య ఉద్దేశము, లక్ష్యము భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సంస్కరణలు, దశాబ్దాల కాలము క్రితమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఉన్నటువంటి అంటే ఆయనకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఒక అభివృద్ధి జరగాలన్నా రహదారులు, ఆరోగ్య క్షేత్రాలు, ఎడ్యుకేషన్లు, ఇన్స్టిట్యూషన్స్ విషయాల్లో కానీ ప్రాథమికమైన లక్ష్యంతో గ్రామీణంలో ఉన్న రోడ్లన్నిటిని కూడా హైవేకి కనెక్టివిటీగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను ప్రవేశపెట్టారు. అలాగే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల చిన్నపిల్లలకి ఉచిత విద్యతో పాటు నిర్బంధ ప్రాథమిక విద్య కూడా సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా ఆయన అమెరికా వద్దన్నా కూడా ప్రోక్రాన్ అనే అణుబాంబుని పరీక్షించడం కూడా జరిగింది. భారతదేశం యొక్క టెక్నాలజీ కానీ శక్తి కానీ ఏ పార్టీతో ప్రపంచ దేశాలకి తెలియజేసేటువంటి అప్పట్లోనే ఆయన దూరదృష్టితో
మన రక్షణ కవచం ఎలా ఉంటుంది, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన దేశం యొక్క అన్ని డిఫెన్స్ సర్వీసెస్ అన్ని ఎలాంటి స్థాయిలో ఉన్నారు, ఎలాంటి నిపుణులు భారతదేశంలో సైంటిస్టులు ఉన్నారనేది అప్పట్లోనే ఆయన వెలికి తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా పాకిస్తాన్ కూడా చర్చల రూపంతో అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలాసార్లు కూడా చాలా మంచిగా ప్రేమగా మాట్లాడి ఎన్నో చర్చలు జరిపి ఇంకా ఆ పాకిస్తాన్ మనకు తెలిసిందే దాని బుద్ధి పోగొట్టుకోదు కాబట్టి కార్గిల్ యుద్ధ కారణం కూడా కక్కానికి దూవి ఆ యుద్ధంలో భారతదేశం యొక్క శక్తి ఏంటో కూడా అప్పట్లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మనకి ఆ ఇతర దేశాలన్నిటికీ కూడా మన శక్తిని ప్రదర్శించడం జరిగింది. తిరుపతి జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారని డిసెంబర్ 15వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పరిధిలో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన కఠినంగా అమలులోకి వస్తుందని, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వము తర్వాత మా గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా, అందులో తిరుపతి కూడా పోలీసు కూడా ప్రధాన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపు తిరుపతి జిల్లాలో 7 హైవేల వరకు మన జిల్లాని క్రాస్ చేస్తూ పోతున్నాయి. అంతేకాకుండా రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చిపోతుంటారు. వీళ్ళు రెంటెడ్ వెహికల్స్లో రావడము, ఆ వెహికల్స్ యొక్క రెంట్ అవుతుందనో లేదంటే ఒక టైం ఫ్రేమ్లో వీళ్ళు నైట్ వచ్చి మళ్ళీ నైట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోవడము, ఈ కారణాల వలన చాలా వరకు మన జిల్లా రాష్ట్రంలోనే ఎక్కువ యాక్సిడెంట్స్ ఫెటాలిటీస్ జరిగే జిల్లాగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. దాదాపు 500 మంది వ్యక్తులు మరణిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా 2 వీలర్స్ ఎక్కువగా చనిపోతున్నారు. 2 వీలర్స్ ముఖ్యంగా ఎక్కువగా చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా వెళ్ళడం వల్లనే. 99% ఆఫ్ ద 2 వీలర్స్ చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల, హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల జరుగుతుంది. అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని హైవేస్ యొక్క స్టేక్ హోల్డర్స్ని, ఆర్టీఏ అథారిటీని, పోలీస్ని అందరినీ ఒక మీటింగ్ పెట్టి 48 ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏమేమి అరేంజ్మెంట్స్ అవసరం అవుతాయి వాటిని కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ అటెండ్ అవుతూ ఇటీవల కాలంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అట్లీస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా, పిలియన్ డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో మా భద్రత కోసమో కాదు, మీ భద్రత, మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం మీడియా ద్వారా. హెల్మెట్ ధరించడం వలన ఎక్కువగా ప్రాణాపాయం అనేది తప్పుతుంది. ఒక చిన్న మార్పు, మీరు కేవలం హెల్మెట్ వెహికల్ లక్షల్లో పెట్టి మీరు కొంటూ ఎవ్రీడే పెట్రోల్ వేలలో కొంటూ మీరు తిరుగుతున్నారు. అదేవిధంగా మీరు హెల్మెట్ వాడితే మీరు మీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉంటారనే ఒక ముఖ్య ధ్యేయంతో మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 15వ తారీఖు తర్వాత అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా ఖచ్చితంగా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మెన్ను పోస్ట్ చేస్తాం, స్టాంప్డ్ ఫొటోస్ తీసుకుంటాం. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఆన్లైన్ ఈ చలాన్స్ ఫామ్ చేస్తాం. కానీ ముఖ్యంగా మళ్ళీ చెప్తుందంటే మాకు ఫైన్ ముఖ్యం కాదు, మీ భద్రత ముఖ్యం. ఆ భద్రతలో భాగంగా మీరు తప్పకుండా హెల్మెట్ ధరించి మీరు ప్రయాణిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది, భద్రంగా ఉంటారని అప్పీల్ చేస్తూ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్లో మాత్రం తప్పకుండా రాబోయే 15వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తాం. వారిపై ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన 5 మంది మరణించగా 3 క్షతగాత్రులు ఉన్నారు. సమాచారం అందగానే అల్లూరి జిల్లా కలెక్టర్ తో ఫోన్ ద్వారా సంప్రదించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వంతో చర్చించి తగిన సహాయం చేస్తామని వెల్లడి. దివ్యాంగులను చిన్న చూపు చూడరాదు, మనతో పాటు వారిని సమానంగా చూడాలి. ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన లబ్ధిని అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము పేర్కొన్న ప్రమీల. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశం పేర్కొన్న చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.